ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. బైబిల్లో ఒక మాట మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. మంచిది. ఇక రాయబడిన మాటను మనం 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్న మాట ఏంటంటే, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెబుతూ అక్కడ ఇంకొక మాట రాస్తున్నాడు. ఎటువలే అంటే పురుషుడు తన భార్యని ప్రేమించినట్లుగా క్రీస్తు కూడా తన సంఘాన్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. క్రీస్తు తన సంఘాన్ని అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము ఎలా ఉండాలి అనేది ఈ విషయం ఇక్కడ రాస్తున్నాడు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైతేను లేక, అంటే సంఘములో దేవుని సంఘము కళంకముతో కానీ, కళంకమే కానీ, ముడితే కానీ, ఇంకా అట్టిది మరి ఏదైనా సరే దానికి సంబంధించినది. కళంకము అంటే లోపము, ఏదో ఒక పాపము, బలహీనత, డాగు, మచ్చ, ఇలాంటిది ఏదైనా సంఘములో ఉండకూడదని. అనగా సంఘము ఎలా ఉండాలి అంటే కళంకము లేనట్టిదిగా ఉండాలి, మచ్చ లేనట్టిదిగా ఉండాలి, ఇంకా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ. సంఘం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, దోషము లేనంటిదిగా ఉండాలి, అనగా పాపము లేనంటిదిగా ఉండాలి, మహిమ కలిగినదిగా ఉండాలి, మహిమతో నిండినదై ఉండాలి, దేవుని మహిమ చేత నింపబడి ఉండాలి. అలా ఉండడము కొరకంట సంఘము పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు అంటే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను, అనగా తన ప్రాణాన్ని అర్పించాడు కదా. ఇక్కడ మీకు మనం ఒక మాట, నీలో నాలో ఏమి ఉండకూడదంటే కళంకమేది ఉండకూడదు. కళంకము లేని వారిగా, అనగా లోపము లేని వారిగా మనము బ్రతకాలి. కళంకం అంటే ఏంటి? ఒక మాట మనం చదువుకుందాము. లేవీయులకు రాసిన లేవియ కాండము 21వ అధ్యాయం, లేవియ కాండము 18 వచనం చదివితే, లేకుంటే 16, 17 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారుడు ఇట్లను నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపించకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకము ఉండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముఖిడివాడే గాని,
విపరీతమైన అవయవములు గల వాడే గాని, కాలైనను చెయ్యైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. ఇవి ఒక వ్యక్తిలో ఉండే కలంకములు. అహరోనుతో మోషే చెప్పమని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారిలో కలంకము కలిగిన వాడు దేవుని సమీపించకూడదు, దేవునికి ఆహారం పెట్టడానికి లేదా అక్కడ సేవ చేయడానికి, అర్పించుటకు సమీపించకూడదు. అలాంటి వాడు సేవ చేయకూడదు, అలాంటి వారు సంఘంలో ఉండకూడదు, దేవుని ఎదుట అలాంటి వారు ఉండకూడదు. ఎలాంటి వారు ఉండాలి అంటే లోపము లేని వారు, చక్కగా బ్రతికేవారు. ఏంటి కలంకము అంటే గుడ్డితనం. గుడ్డివాడిగా ఉండకూడదు. గుడ్డివాడిగా ఉండడం అంటే ఏంటి అంటే, గుడ్డివాడికి చెప్పు ఏమి కనపడదు కదా, దారి తెలియదు, వాడు వెలుగును చూడలేడు. గుడ్డివాడు అంధకారంలోనే ఉంటారు, చీకట్లోనే ఉంటారు. అనగా ఒక వ్యక్తి పాపములో ఉండడం యేసయ్యకు ఇష్టపడుతున్నాడు. పాపములో ఉండి దేవుని సన్నిధానములో బలులు అర్పించటము, ప్రార్థించటము ఆయనకు ఇష్టము ఉండదు కదా. గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, కుంటివాడు అంటే నడవలేనంటి వాడు, ఒకని చక్కగా నడవలేనంటి వాడు కదా. శృంగార దేవాలయ మెట్ల యొద్ద చెప్పు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. అనగా బలము లేనంటి వాడు, నడవలేనంటి వాడు, సత్యములో నడవలేనంటి వాడు, వాక్యానుసారంగా నడవలేనంటి వాడు కదా, దేవుని సన్నిధానములో దేవునితో నడవలేనంటి వాడు, హానోకు వల్లే నడవలేనంటి వాడు, హానోకు వల్లే నడవాలి. వీళ్ళు కుంటోళ్ళు, వీళ్ళు నడవలేరు. ఇలా దేవుని సన్నిధిలో నడవలేని వారు ఆయనకు అసహ్యులు. ఇది వారికి ఉన్న కలంకము కదా. కుంటివాడే గాని, ముఖిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చెయ్యను విరిగిన వాడే గాని, ఇంకా గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, వీళ్ళందరూ దేవుని సమీపించకూడదు. వీళ్ళందరిలో ఏముంది అంటే, ఇక్కడ గూనివాడు అంటే వంగిపోయిన వాడు, వంగిపోయేవాడు కదా. వంగిపోవడం అంటే కృంగిపోవడం కాదు. వంగిపోవడం అంటే లోబడిపోవడం, ధనానికి లోబడిపోవడం, లోకానికి లోబడిపోవడం, పాపానికి లోబడిపోవడం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు సత్యం నుంచి తొలగిపోయి ఆ పాపంకి లోబడిపోయి బ్రతకడం. అంటే దేవుని కొరకు ఎలా జీవించాలంటే ఎక్కడ లోబడకుండా, ఎక్కడ అవిధేయులు కాకుండా కదా. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా వారి జీవితంలో వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని నిటారుగా నిలబడేవారు, సత్యములో నిలబడేవారు, నిలువుగా నిలబడేవారు కావాలి. ఇంకా గుజ్జు కలిగిన వాడు అంటే మరగుజ్జు కలిగినట్టు వాడు అంటే పొట్టివాడు, అంటే ఎదగలేనంటి వాడు, వృద్ధి చెందలేనంటి వాడు కదా. చాలామంది మరగుజ్జుగానే ఉంటారు, ఆత్మీయతలో ఎదగరు, విశ్వాసంలో ఎదగరు, ప్రార్థనలో ఎదగరు, పరిశుద్ధతలో ఎదగరు, సత్యములో ఎదగరు. ఇలా ఎదగలేని జీవితాలు కదా. మనం ఎదగాలి, వృద్ధి చెందాలి. ఇంకా బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలాగున్నారో, సేవలోకి వచ్చినప్పుడు ఎలాగున్నారో, సంఘమును ప్రారంభించినట్టు ఎలాగున్నారో, అనేక సంవత్సరాలు అయినా కూడా అలాగే మరగుజ్జులుగా ఉండిపోకూడదు కదా. ఇలా మనం ఒకటొకటి చూసుకుంటూ పోతే ఇలాంటి వారు ఇలాంటివి నీలో కనపడకూడదు అని ప్రభు సెలవిస్తున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరాపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. ఇలాంటి కలంకములు నీలో ఉండకూడదు. ఇలాంటి కలంకము కలిగి, ఎలాంటి కలంకం? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మూర్ఖులకు వక్రజనం మధ్య మీరు ఎలాగ ఉండాలి? అలా అంటే నిరాపరాధులను, నిష్కలంకులను, అనిందులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మానాలి. అంటే నిరాపరాధులుగా మనం జీవించాలి. అపరాధములేంటి వారిగా, పొరపాటు చేయనంటి వారిగా, పాపము చేయనంటి వారిగా, ఇంకా నిష్కలంకులు అంటే నిర్దోషులు, ఇంకా అనిందులు, నిందలేనంటి వారు మాని దేవుని కుమారులగునట్లుగా సనుగులు మానాలి, సంశయాలు, అనుమానాలు మానాలి, ఇంకా మాని సమస్త కార్యములు చేయాలి కదా. ఇవన్నీ సనుకునేవారిగా, గునుకునేవారిగా, అనుమానించేవారిగా మనం బ్రతకకూడదు. మనము మూర్ఖులకి ఈ ప్రజల మధ్యలో మనం ఉన్నాము కాబట్టి మనము ఎలా ఉండాలంటే అనిందులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, అనగా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నీతిమంతులముగా మనము జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఒక మాట చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10. మన ప్రభువు ప్రత్యక్షమగు నీవు నిష్కలంకముగాను ఈ ఆజ్ఞను గైకొన్న వాళ్ళని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఎప్పటి వరకు ఉండాలి అంటే ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యేంత వరకు, లేదా ప్రభువును మనం చూసేంత వరకు, ప్రభువు మనల్ని దర్శించేంత వరకు, లేదా మనం ప్రభుని చేరేంత వరకు, దర్శించేంత వరకు కాదు, ప్రభువును మనం చేరుకునేంత వరకు, అప్పటి వరకు, లేదా నువ్వు చచ్చేంత వరకు ఎలా ఉండాలి అంటే నిష్కలంకముగాను అనింద్యముగాను మనం జీవించాలి కదా. అలా మనం బ్రతకాలి. అలా బ్రతుకుతే మనం దేవునికి లోబడిన వారము అవుతాము. యాకోబు చివరికి ఒక మాట చదువు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను, వెధవరాన్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను కాపాడుకొనుటయే. ఇది మన ఈ లోకంలో ఇహలోక మాలిన్యం, ఈ లోకములో ఉండే పాపము, వ్యభిచారం, మోసం, అక్రమము, అన్యాయం, దుర్మార్గత, దుష్టత్వం, గర్వం, అహంకారం, మూర్ఖత్వం, ఇవేవి నీ కంటనివ్వకుండా నీ జీవితాన్ని కాపాడుకొని బ్రతకాలి. అంటే నీలో కలంకం అంటే ఏది ఉండకూడదు. అనగా నువ్వు ఎట్లా ఉండాలి అంటే పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, నిందారహితముగాను నువ్వు జీవించాలి. నువ్వు పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, మహిమ కలిగిన సంఘముగా ఉంట కొరకే ప్రభువు తను తాను అప్పగించుకున్నాను. నువ్వు ఆయన ఎదుట నిలబడ్డ కొరకే, మనం ఆయన ఎదుట నిలబడ్డ కొరకే. ఎలా నిలబడాలి ఆయన ఎదుట మనము అంటే కలంకము లేని వారిగా నిలబడాలి, కపటము లేని వారిగా నిలబడాలి, మోసము లేని వారిగా నిలబడాలి, అక్రమము లేని వారిగా, పాపము లేని వారిగా ప్రభు ఎదుట నిలబడాలి. ఎలా నిలబడుతున్నావు నువ్వు యేసయ్య ఎదుట? అలా నిలబడ్డ కొరకే ఆయన తను తాను అప్పగించుకుంటున్నాడు. ఎలా నిలబడాలి అంటే మహిమ కలిగిన వారిగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా
దేవుని కుమారులుగా అనబడినట్లుగా, ప్రభు బిడ్డలుగా అనబడినట్లుగా మనం ఆయన ఎదుట అలాగూ బ్రతుకుదుము గాక. ఇహలోక బాధ్యతను అంటనివ్వకుండా, ఇహలోక పాపం అంటనివ్వకుండా, ఇహలోకములో ఉన్నది ఏది నీకు అంటనివ్వకుండా నీ జీవితాన్ని కాపాడుకొని, మన జీవితాన్ని కాపాడుకొని మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుదుము గాక. ఇటు కృప, ఇటు భాగ్యము మనకందరికి, వింటున్న వారికి అందరికీ ప్రభు దయచేయును.